తన తండ్రి మిస్సింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని నర్సాపురం ఎంపీడీఓ తనయుడు కృష్ణ కోరుతున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తన తండ్రి వెంకటరమణ లేఖ రాశారని కృష్ణ చెప్పారు. పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కల్పించాలని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటున్న ఎంపీడీఓ తనయుడితో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. ఎంపీడీఓ వెంకటరమణ సంబంధించి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అసలు ఏం జరిగింది చెప్పండి సార్. అసలు ఏం జరిగింది? లెటర్ రాసి పంపించారండి 1 గంటకి. దానిలో రాసింది పవన్ కళ్యాణ్ గారికి రాశారు. వాళ్ళ మినిస్టర్ ఆయనే కాబట్టి. సో దానిలో రాసిన దాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ అనే ఆయన, నర్సాపురం ఆయన ఇన్వాల్వ్మెంట్, ప్లస్ రెడ్డప్ప అనే ఫెర్రీ రన్ చేసే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు. రాసినప్పుడు ఆ లెటర్ బయట పెట్టట్లేదు ఎవరు. ఎస్ఐ గారికి కూడా ఫార్వర్డ్ చేశాను. అది జరిగింది. ప్రధానంగా ఏమని పేర్కొన్నారు? దానిలో 53 లక్షలు కట్టాలి, వాళ్ళు కట్టట్లేదు, నన్ను హెరాస్ చేస్తున్నారు. వాళ్ళు కట్టకపోతే నన్ను బాధ్యులను చేస్తా అంటున్నారు, నా దగ్గర నుంచి రికవర్ చేస్తా అంటున్నారు. నేను ఇంకొక 6-7 నెలల్లో రిటైర్ అయ్యామని నా మీద ఇవన్నీ పెడుతున్నారు అని చెప్పి మనస్తాపంతో ఉన్నాను అని రాశాడు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లే వాళ్ళు పేమెంట్ చేయట్లేదు. సో ఆ ప్రెషర్ నా మీద ఉంది. నేను నీ దగ్గర నుంచి రికవర్ చేస్తామని చెప్తున్నారు జెడ్పీ ఆఫీస్ నుంచి వాళ్ళని ఫోన్ చేసి. సో ఆ ప్రెషర్ వల్ల నేను తీసుకోలేకపోతున్నాను. ఇంత మించి 3-4 నెలల నుంచి అక్కడ ఎంపీడీఓకి వెళ్ళింది. 4 నెలలు అయింది. ఆ 4 నెలల నుంచి ఇది జరుగుతుంది. ఈ 4 నెలల నుంచి నాకు మనసు బాగోట్లేదు, నా వల్ల కావట్లేదు. ఇది ఎవరికి చెప్పుకునేది కాదు, నేను ఏం చేయలేను అంటున్నాను. ఎవరు వేధిస్తున్నారు? ప్రధానంగా పర్టికులర్గా ఎంఎస్ రాజు గారు అని చెప్పేసి రాయడం జరిగింది. ఏమని వేధిస్తున్నారు? ఎంత అమౌంట్ ఎవరికి కట్టాలని చెప్పేసి వేధిస్తున్నారు? 53 లక్షలు బకాయిలు ఉన్నాయండి. ప్రీవియస్ వాళ్ళు ఫెరీ తిప్పుకున్నాయి. ఎవ్రీ డే 1 lakh ఇవ్వాలి. ఆ 1 lakh ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు. 3 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి, జరగక ముందు నుంచి కూడా, అదే కోడ్ వచ్చిన దగ్గర నుంచి పే చేయట్లేదు. ఈయన పే చేయమని ఫోర్స్ చేస్తున్నాడు, పట్టుబడుతున్నాడు. ఆయన్ని వదలట్లేదు. వాళ్ళు ఏమో నేను పే చేయట్లేదు, మా అబ్బాయికి బాగోట్లేదు అని వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నాడు. ఆయన ఫెరీ రన్ చేసే ఓనర్ ఎవరైతే పాట పాడుకున్నారో ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని డబ్బులు కట్టట్లేదు. ఈయన ప్రెజరైజ్ చేస్తున్నాడు. ఈవెన్ ఇంతకుముందు కూడా మీడియాతో మాట్లాడాడు, ఇట్లా కట్టట్లేదు, ఇట్లా కట్టాలి, ఎంపీబీ గారితో సహా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఇట్లా కట్టట్లేదని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా స్టిల్ కట్టట్లేదు. బట్ ఆయనకి కంటిన్యూస్ ప్రెజర్ జెడ్పీ ఆఫీస్ నుంచి నువ్వు కట్టించకపోతే నువ్వు బాధ్యుడివి, నీ దగ్గర నుంచి వసూలు రికవర్ చేస్తామన్నట్టు వాళ్ళు ప్రెజరైజ్ చేస్తున్నారండి. ఈ సంబంధించిన పాత ఏదైతే ఉందో పై అధికారులు చెప్పాడు సార్. పాట అది కొత్త పాట కాదండి, అది పాత పాట. అది ఆల్రెడీ ఇంతకుముందు జరిగిందే. ఈ 4 నెలల నుంచి అక్కడ ఎంపీడీఓగా వెళ్ళింది. అంతకుముందు పాటది ఇప్పుడు రెన్యూ చేశారు. కొత్త పాట ఏం పాడలేదు. జస్ట్ రెన్యువల్ జరిగిందో లేదో కూడా తెలియదు. జస్ట్ రన్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే కొత్తగా ఏం పాడబడుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవడం వల్ల ఆయన ఇరికిస్తున్నారని చెప్పి ఆ ఇరికించడం కూడా డబ్బులు కట్టట్లేదు. ఈవెన్ ఎమ్మెల్యే గారు, కరెంట్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా కానీ ఏమీ రెస్పాన్స్ లేదు. మా ఫాదర్ వాళ్ళ సీఈఓ గారితో మాట్లాడినా కానీ ఏమీ రెస్పాన్స్ లేదు. చూద్దామంటున్నారంట, పట్టించుకోవట్లేదంట. వాళ్ళేమో మీ దగ్గర నుంచి రికవర్ చేస్తాము అని చెప్పి ఈయన్ని కంటిన్యూస్ గా హెరాస్ చేస్తున్నారంట. లెటర్లో ప్రధానంగా నాన్నగారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప నాయకుడిని చూశాను, మీరేం న్యాయం చేయాలి, మా బిడ్డలు కూడా ఇది సంబంధం లేదు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు కలవాలి సార్, మేము ఒకసారి చెప్పాలని, ఆ బాధ చెప్పాలని. నిజాయితీగా పనిచేసేవాళ్ళని ఎట్లా చేస్తారా? 34 ఏళ్ళ నుంచి ఆయన నిజాయితీగా పనిచేశాడు సార్, ఎక్కడ ఫ్రాడ్ లేదు. అట్లాంటి ఆయన్ని ఇట్లా చేశారు. వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి సార్. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద తీసుకోవాలి. సో మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలి సార్ ఒకసారి. ఈ పై అధికారులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మా నాన్నగారి మీద తప్పుడు నిందలేస్తున్నారు, మీరు సహకరించిన పై అధికారులు ఏమైనా చెప్పండి. మీ దగ్గర నుంచి రికవర్ చేస్తున్నాం అది ఇదని చెప్పకుండా టైంకి యాక్షన్ తీసుకొని ఆ ఫెర్రీ ఆపేసి దాన్ని ఈ మధ్య తీసుకున్నారు సార్, 4 రోజుల క్రితం. అది ఈ 10 రోజుల నుంచి ఆయన లీవ్ లో ఉన్నాడు. ఇదంతా భరించలేక. నాన్నగారు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమన్నా ఎంక్వైరీ చేశారు సార్? ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఏంటనేది ఎంక్వైరీ ఏమైనా? మా మదర్కి చెప్పారు సార్, బందర్ వెళ్తున్నాను, ఆఫీస్ పని మీద ఉందా, జెడ్పీ ఆఫీస్కి వెళ్ళి సీఈఓ గారిని కలవాలి. బట్ ఆయన చేసేదేమో వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఈయన వెళ్ళిందేమో బందర్, కృష్ణా డిస్ట్రిక్ట్. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి సార్? ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? చేస్తున్నారో మాకు తెలియాలి సార్. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలవాలి. వాళ్ళ మినిస్టర్ ఆయనే కాబట్టి ఇది ఎందుకు జరుగుతుందో, ఈవెన్ వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేకి చెప్పినా ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు, టైంకి రెస్పాండ్ అయ్యి ఉంటే మాకు ఈ బాధ ఉండేది కాదు. ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ కుమార్లే చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్టు సునీల్ తిరుమల టీవీ, విజయవాడ.